Good morning, good evening, namaste. So, straight into the topic. Today I want to speak on type of deaths. మన చావులు ఏ రకంగా ఉంటాయి అంటే అందరూ నార్మల్గా చేస్తారు కదా, అంటే అందరికీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెత్స్ ఉంటాయి. యాక్సిడెంట్లో చావచ్చు, లేకుంటే ఎన్నో రకాలుగా చావచ్చు. నేను దాని గురించి మాట్లాడట్లేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎవరు ఏ రకంగా చనిపోయినా కానీ దట్ హాస్ బీన్ కేటగరైజ్డ్ ఇంటూ 4 ways. అంటే 4 రకాలుగానే చావులు ఉంటాయి. డెత్స్ ఆర్ 4 types. సో ఫోకస్. ఫస్ట్ రకమైన చావు శుక్ల చింత, సెకండ్ ధన్య చింత, థర్డ్ అర్థ చింత, ఫోర్త్ అండ్ లాస్ట్ క్రోధ చింత. ఇట్స్ నాట్ క్రోధ చింత, ఐ థింక్ ఇట్ ఈస్ రౌద్ర చింత. సారీ, ఎస్ గాట్ ఇట్, రౌద్ర చింత. ఇది దాని అర్థమైంది. శుక్ల చింత అంటే ఫస్ట్ కేటగిరీ, ప్యూర్ కేటగిరీ డెత్స్. అంటే యమధర్మరాజు ఆర్ యమభటులు ఆర్ మీరు ఏ భాషలో ఏమనుకున్నారు, డెత్ మెసెంజర్స్ వచ్చి ఇట్లా జస్ట్ టచ్ చేస్తే వాళ్ళు వేస్తారు, వెళ్దామా, చలో ఐఎమ్ రెడీ టు కమ్ అంటే జీరో రిగ్రెట్స్. దే డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్. ఇప్పుడు చావాలా, ఐ డోంట్ వాంట్ టు డై, ఏం లేదు, చలో వెళ్దామా, వాళ్ళే రెడీ ఉంటారు. ఇట్లా జస్ట్ టచ్ చేస్తే చాలు. అంటే నో ఆశ, నో రిగ్రెట్, ఈ క్షణం కావడానికి రెడీ. ఏ కేటగిరీ అంటే వాళ్ళు ఇట్లా హగ్ చేసుకుంటారు డెత్ వస్తే, ఇంత లేటా వచ్చేద్దాం అని. అంటే దే వర్ రెడీ టు డై ఎనీ మూమెంట్. అది ప్యూర్ డెత్. అది మనం ఆలోచించాం కూడా ఆ స్టేజ్. దట్ ఈస్ హైయెస్ట్ స్టేజ్. సెకండ్ ధన్య చింత. అది చనిపోయేటప్పుడు ఒక చింత ఉంటుంది, ఫ్రీగా చావాలి, కానీ దట్స్ అ వెరీ గుడ్ క్వాలిటీ, అంటే వెరీ గుడ్ చింత. ఎట్లా అంటే ఇంకా చాలా మంచి పని చేసేది ఉండే నేను అప్పుడే పోయినా. నేను లైక్ అన్నదానం కావచ్చు, గుళ్ళు కట్టించడం కావచ్చు, సోషల్ సర్వీస్ కావచ్చు, ఎన్నో వెల్ఫేర్ పనులు కావచ్చు, మెనీ థింగ్స్ ఐ వాంటెడ్ టు డూ. ఐఎమ్ డైయింగ్ ఇన్కంప్లీట్. అది చేసింటే బాగుండే కదా, నేను చేయలేకపోయినా అనే ఆ బాధతో చనిపోవడం. అంటే దే ఆర్ ఆల్ గుడ్ డెత్. సెకండ్ కేటగిరీ ధన్య చింత. అంటే నాకు ఇంకా చేయాల్సిన మంచి పనులు చాలా ఉండే. ఐఎమ్ రిగ్రెటింగ్ దట్ ఐఎమ్ డైయింగ్ నౌ. ఇంకా దేవుడు నాకు టైం ఇస్తే చాలా చేస్తుండే కదా, ఆ కేటగిరీ. సెకండ్ ధన్య చింత. థర్డ్ శుక్ల చింత ఫినిష్డ్, ధన్య చింత ఫినిష్డ్. థర్డ్ ఈస్ అర్థ చింత, థర్డ్ ఫార్మ్ ఆఫ్ చింత. అంటే ఇది కొంచెం మెల్లమెల్లగా వర్స్ట్ ఫామ్ స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ బెస్ట్, ఇది వెరీ గుడ్, ఇది ఓకే, ఇది బ్యాడ్, అట్లా. థర్డ్ ఫామ్ ఏంటంటే నా ఆస్తి, వాట్ ఎవర్ ప్రాపర్టీ, ఇట్ కుడ్ బి సన్, డాటర్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ప్రాపర్టీ. నా పిల్లలు ఏమవుతారు నేను చనిపోయిన తర్వాత, నా పిల్లలకి ఇది చేద్దాం అనుకున్నా, నా పిల్లలకి నేను ఇంకా చాలా చేద్దాం అనుకుంటే, ఇంకా ఆస్తి కొనేది ఉండే, జాగాలు కొనేది ఉండే, బంగారం కొనేది ఉండే, మా కొడుకుని ఇక్కడ సెటిల్ చేద్దాం అనుకున్నా, యూఎస్లో సెటిల్ చేద్దాం అనుకున్నా, వాళ్ళని ఇక్కడ సెటిల్ చేద్దాం అనుకున్నా, అదంతా ఏమవుతుంది, అంతా చేయకుండా చనిపోతున్నా, మన్మరాలకి ఇది చేద్దాం అనుకున్నా, మన్మన్కి అది చేద్దాం అనుకున్నా. అంటే అర్థ చింత. అంటే వాళ్ళ చావు ఎలా ఉంటుందంటే దే ఆర్ నాట్ హ్యాపీ టు డై, దే ఆర్ రిగ్రెటింగ్ ఫర్ వాట్, ఫర్ ప్రాపర్టీ. ఇట్ కుడ్ బి మెటీరియల్ ప్రాపర్టీ, ఇట్ కుడ్ బి సన్ డాటర్ ప్రాపర్టీ, ఎనీ ప్రాపర్టీ. అంటే నేను ఇది చేసి ఉంటే బాగుండే, అది చేసి ఉంటే బాగుండే, ఇవన్నీ చేయకుండా, ఈ కోరికలు తీరకుండా చనిపోతున్నా. అది ఇది వర్స్ట్ కాదు, బ్యాడ్, నాట్ గుడ్. లాస్ట్ ఈజ్ వెరీ వర్స్ట్, బ్యాడ్. రౌద్ర చింత. రౌద్ర చింత అంటే కోపంతో చనిపోవడం, యాంగర్తో చనిపోవడం. ఎవరినో వేసేద్దాం అనుకున్నాడు, వేయకుండా చనిపోయాడు. అంటే ఎవరి మీద చాలా కోపం ఉండే, సంబడి హూ వాస్ డిస్ట్రాయిడ్ యువర్ లైఫ్, వాళ్ళని ఎట్లా చేసి చంపుదాం అనే ఒక ఫీలింగ్లా. ఐదర్ వాడు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు, లేకుంటే న్యాచురల్గా చనిపోయి ఉండొచ్చు. కానీ వాడు చనిపోయే ముందు వానికి ఒకటే థాట్ ఉండే, నేను ఆ పని చేసి చచ్చిపోయేది ఉండే, మళ్ళా కొడతా అని చంపడానికి. కొన్ని సినిమాలు చూపించారు కదా, ఆ ఫీలింగ్తో చనిపోతారు. అదే మా సినిమా, అనుష్క ఇంటి మీద టెంకాయలు కొట్టుకుంటుంది. ఏం సినిమా సంథింగ్, ఆ సినిమాలో మొత్తం అరుంధతి మూవీలో మళ్ళా పుడుతుందని రౌద్ర చింత, ఆ చావు. అంటే నేను నన్ను వేసేస్తా పక్క. అలాంటి వాళ్ళు ఎలా అవుతారంటే పాము ముంగిస టైప్ అయి పుడతారు. వాళ్ళు కలవంగానే తెలిసి స్టార్ట్ ఫైట్ నెక్స్ట్ బర్త్.
అంటే వాడు ఆ ఎనిమిటీ ఎండ్ కాలేదు, బ్రిమ్ టోటల్ హైయెస్ట్ పీక్లో ఉండే ఆ ఎనిమిటీతోనే చనిపోయారు. సో దీస్ ఆర్ ద 4 క్వాలిటీస్. దేవుని ప్రార్థించాలా, 4th క్వాలిటీ చావద్దు ఎప్పుడు. ఆయన మీద ఎవరి మీద గడ్జి పెట్టుకుని ఆయన వేసేద్దాం, ఆయన ఎట్లనే చేస్తాను చచ్చిపోకుండా నరకం, ఆ చావులో చేస్తే నీ ప్రాణం చాలా డెస్పరేట్గా పోయినట్టు. హయ్యెస్ట్ వైబ్రేషన్స్, కన్నీట ఓపెన్ అయి ఉంటాయి, ఎన్నో ఆశలు ఉన్నాయి, కోపం ఉంది, అట్లా ఎన్నో ఇంకా దాని మీద ఉన్నాయి. డీటెయిల్గా నాకు అంత క్లియర్గా తెలియదు, నేను ఐ కెనాట్ టాక్ ఆన్ దాట్. కాబట్టి తెలియదు కాబట్టి ఎక్కువ మాట్లాడుతున్నాను, తెలిసిందే మాట్లాడుతున్నా. సో ఈ 4 స్టేజెస్లో చావులు ఉంటుంది. సో నాకు తెలిసి నేను ధన్యచింతలో చేస్తాను. ఐ ఫీల్ సో. శుక్ల చింతన చచ్చేంత సీన్ నాకు లేదు, అంటే ఇట్లా కొట్టుకోగానే వెళ్దామని అంత సీను లెవెల్కి వెళ్ళలేదు. ధన్యచింత అయితే ఖచ్చితంగా, ఎందుకంటే నా థాట్స్ మొత్తం అట్లే ఉన్నాయి కాబట్టి. అందరూ కూడా ఆ 2nd కేటగిరీ రావాలనేది నా కోరిక. 3rd కేటగిరీ రావద్దు. 3rd కేటగిరీ అంటే ఆస్తి, ప్రాపర్టీ, జాగా, బంగారం, అది చేసేది ఉండే, ఇది చేసేది ఉండే, ఆ బతుకంతా నీది అట్లే పోయింది. ఇది సంపాదించడం తప్పు కాదు, అదే దానికి ఉరికి 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 మొత్తం ఇట్లా పిండి నీ లైఫ్ మొత్తం అక్కడ సర్వనాశనం అయిపోయింది. చచ్చేటప్పుడు కూడా అట్లేనా? సో దట్ ఈస్ రాంగ్. నా కొడుకు, నా బిడ్డ, అఫ్కోర్స్ ఒకవరకు కొంతవరకు నీ బాధ్యత వరకు ఓకే, అంతకు మించింది ఐ థింక్ ఇట్స్ నాట్ కరెక్ట్. లాస్ట్ అయితే రౌద్ర చింత ఇస్ వర్స్ట్. అది ఎవ్వరికి రావద్దు అనేది నా సిన్సియర్ ప్రేయర్. ఓకే.